వరమందిస్తే ఏంద్ర ఇది నిద్రలోనూ నిన్నే నీడై డాన్స్ రావనమ్మా ఇక్కడ ఇట్లని ఇప్పుడు తెరవండి. అది అలా మనము స్టార్టింగ్ లో అప్పుడే మనకి బాగా మనలో ఉండేది అంతా నెగిటివ్ అంతా బయట. ఇప్పుడు కడుపు మీద కొంచెం ప్రెషర్ లాగా ఉంటుంది, చేతులు పిసుక్కో. ఒరే ఏం చేస్తానులే, చేతులు బయటకు వచ్చానులే. లేదమ్మా, మీ యోగా మీద మట్టి పోయా. నువ్వు చేతులు పిసుక్కుంటాడు. నేను ఎక్కడ చూడలేదురా, ఏందిరా ఇది? వాడమ్మ ఎక్కడో అడవిలో పట్టకపోయి ఏమో చేసినట్టుంది. నీకు మొత్తం స్టమక్ అంతా ఫ్లాట్ అవుతుంది, కడుపులో అంతా మొత్తం బయటకు వచ్చాను రా. ఏం లేదు మా, ఏమి లేదు. పని మీద పోతానడా ఈడనే వేసుకొని మ్యాట్ ఇట్లనే వేసుకో, సన్నుకి ఫేస్ చేసేలాగా. ఇప్పుడు ఎట్లా తెలుసు కదా నీకు కూడా, అందుకే ఈడే వేసుకో. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్వితం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు, శుభోదయం. ఓపెన్ కరా. నీకోసం యోగా పర్సనల్ ట్రైనర్ పిలుచుకొని వచ్చిన. ఫిట్నెస్ ట్రైనర్. ఫిట్నెస్ నేర్పిస్తాడు నీకు, హెల్త్ బాగుండేకి, స్ట్రాంగ్గా ఉండడానికి, అన్నిటికీ. ఫుడ్ ఏమి, డ్రెస్ ఏమి, ఆ రూమా ఓకేనా? ఆ రూమ్ ఓకే కదా? డ్రెస్ చేంజ్ చేసుకుండేకి, ఫార్మల్స్లో ఉన్నాడు కదా, మంచిగా పర్ఫెక్ట్ మాస్టర్ డ్రెస్. ట్రైనర్ మా ఫిజికల్ ట్రైనర్ డ్రెస్ ఉంటుంది కదా వాళ్ళకి. ఫిజికల్ ట్రైనర్ అంటే అది నీలాంటి సెలబ్రిటీస్ వాళ్ళు సినిమాలో ఉన్న వాళ్ళు అందరూ పెట్టుకుంటారు కదా. నేనేమి సినిమాల్లో ఉన్నానా? వస్తుందిలే ఛాన్స్. నన్ను నమ్ముకుంటే నీకు అన్నీ జరుగుతాయి. అవునవును, అట్లా నువ్వు నమ్ముకోవడం లేదు, కొంచెం అట్లా చేతులు వస్తావు. ఓపా నీకేదో రోగం ఉంది చూడు, చూపించుకో. అదేనో వదిలే రోగము 2 ఉన్నాయి, చూపించుకున్నా మాటిని. మాస్టరు అన్ని యోగా, కలరీ పట్టు, భరతనాట్యము. కలరీ పట్టు అంటే ఫైటింగ్, కుస్తీలా? కుస్తీలు, మళ్ళా జిమ్నాస్టిక్స్, డ్యాన్సు చేస్తాడు. నిజంగా నిజమా? చూపిస్తే నువ్వు రోజు చేసుకోవచ్చమ్మా. రా. నీ పేరేమి? నాయక్. కల్లానాయక్. చాముండాసనము, పూర్వభద్ర ఆసనము, అన్ని ఆసనాలు. అవునా?
ఇంకా ఏమేమి విద్యలు ఉన్నాయి నీకు? చాలా విద్యలు ఉన్నాయమ్మా. కపాలం చేస్తాము, అన్ని రకాలుగా చేస్తాం. రండి బాబీ. చెప్పు. అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నాకు? అట్లా కాదు బుడుక్సు, నువ్వు కొంచెము అరుగుదల తగ్గింది కదా, చెప్పు తీసుకొని కొడతా. నాకేమైంది? మంచిగా ఉంది నాకు. కూర్చో, నేర్పిస్తాడు ఆ పిల్లోడు. నువ్వు రా, నీకు మళ్ళా యోగా కాకుండా ఇంకా ఏమొస్తాయి? అన్ని చేసుమా, అన్ని రకాలు చేసుమా. అన్ని చేస్తాం. ఏరోబిక్స్, డాన్స్. ఏం డాన్స్? అడుగు. మామూలుగా ఇట్లా పాట సినిమాల డాన్సా? సినిమా డాన్స్, బ్రేక్ డాన్స్, కుత్తు డాన్స్, అన్ని. కుత్తు డాన్స్ అంటే ఏంది? ఏందిరా నాకేంది? పొద్దు ఏందో నాకు ఇట్లా చేస్తావు నువ్వు. నిజంగా యోగా నీకు నేర్పించే కోసం వచ్చిండేది. నువ్వు చేయి, నువ్వు కూర్చో, నేను చూస్తా అంట. నేను ఈడు కూర్చుంటానమ్మా, నువ్వు ఆడ కూర్చో. బాగా మెత్తగా ఉంటుంది. చూస్తా అంట నేను. చూసే ఏం రాదు. ఏమి మాస్టర్ నాయక్ అని అనిపించాలి నువ్వు. నాయక్ సార్ కళ్ళు మూసుకొని ఇట్లా. యోగాలో కళ్ళు మూసుకుంటారా నాయక్? ఉందమ్మా, నేను చేసుకుంటాను. అట్లా లేవే. ఇట్లని ఇప్పుడు తెరవండి. అది అలా మనము స్టార్టింగ్ లో అప్పుడే మనకి బాగా మనలో ఉండేది అంతా నెగిటివ్ అంతా నెగిటివ్ అంతా బయటకు వస్తుందమ్మా. భయపడద్దండి. ఎందుకు భయపడద్దు నాయన? యోగా నా జన్మలో చూడలేదు. ఇది నిజంగా చెప్తాండే సార్ చెప్పేది ఖచ్చితంగా పర్ఫెక్ట్ కంటే పర్ఫెక్ట్ ఉంటుంది. చెప్పినట్లు చేయండి అమ్మా. ఏం చేయాలి మళ్ళా? నేను మీరు అవరండి ఈసారి. ఏంది బాబీ? ఏం చేయదమ్మా, కళ్ళు మూసుకోండి, అరవండి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. యోగాలో నిజంగా ప్రామిస్ బాబీ. యోగా క్లాస్ కూడా పోయినా నేను. యోగా క్లాస్ కూడా పోయిందాన్నే నేను. అమ్మా అది వేరే యోగా అమ్మా, ఇది వేరే యోగా. యోగాలో వెరైటీస్ కూడా ఉన్నాయా? చాలా ఉన్నాయమ్మా. ఇలా చేస్తే డైరెక్ట్ మనము పైకి వెళ్ళిపోతామా? పైకి వెళ్ళిపోయేది కదమ్మా, డైరెక్ట్ దేవుడి దగ్గర చూసినంత గొప్పగా ఉంటుందమ్మా. ఇప్పుడు అరిపే దేవుడు కనపడండి. అట్లనేసి కదమ్మా, ఇప్పుడు ఎవరైనా కూడా దేవుడిని చూడాలనే చూస్తారు కదా. ఇది చేసినామంటే మనము దేవుణ్ణి చూపిస్తారు అనమాట. కాదు ఇట్లా అరుపులో 10 అడిస్తే దేవుని చూస్తా నేను. లేదమ్మా, అట్టేం కాదమ్మా. మీరు చూసారా, మీరు తొందరగానే వచ్చేసి చూడండి, మీకు అర్థమైపోయింది. మీకు ఏంది అర్థమైంది? ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమైపోయింది కదా. అది దేవుని చూసేది. అవునమ్మా. చిన్నది ఏమైనా ఖర్చు ఉందేమో చూడుకో. ఎలా చెప్తా చూడు. ఆ రూమ్ లో ఉందేమో చూడుకోమా. ఆ రూమ్ లో ఇప్పుడు పిల్లోలా కూర్చోండి. అంటే ఇట్లా పడుకోండి అంటే అక్కడ పిల్లలు నాకు అట్లా పడుకోవాలంటే పిల్లోలా కూర్చోండి అన్నాడే. ఇట్లా పడుకోవచ్చు. అదే మామూలుగా మనం ఇట్లా పడుకుంటాం. పిల్లలు ఆడ కూర్చుంటాం. కళ్ళు మూసుకోవాలా? ఎందుకు కళ్ళు మూసుకోవాలా నాయన? నాకేంది భయమైతుంది. ఏం లేదమ్మా, కళ్ళు మూసుకో. స్ట్రైట్ పడుకో. స్ట్రైట్ పడుకోమ్మా. స్ట్రైట్ గా నీట్గా పడుకో. కళ్ళు మూసుకో. అది ఏది ఎందుకప్ప నాకేం చేస్తాను? నేను యోగాల ప్రపంచంలో ఏడ వినిలే చూసిందిలే. నమ్మండి అమ్మా. ఏంది నమ్ముకుంటే ఎవరు మోసపోరు. నేను ఫస్ట్ టైం కదా నేను చూస్తాను. ఎట్లా నమ్మల్లా? నమ్మకమే జీవితం అమ్మా. చాలా నిజంగా చాలా మంచి. నువ్వు ఏందో చేస్తాను రాయిపోద్దు. నాకు ఏం మనసులో పెట్టుకున్నావు ఎన్నాళ్ళ నుంచి? డీప్ ఇన్హేల్ ఎక్సేల్. డీప్ ఇన్హేల్ ఎక్సేల్. డీప్ ఇన్హేల్ ఎక్సేల్. ఇంకా ముందుకు రా. డీప్ ఇన్హేల్. యా ముందు కాలా చెప్తా. ఓకే, ఇప్పుడు ఉండు. నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు. చేతులు పిసుక్కుంటాను. ఏందిలే
లే అనండి అమ్మా, ఏమనల్లా ఇట్లా అనండి అమ్మా. అనండి, చేతులు పిసుక్కుంటా పిసుకోండి, బాగా గట్టిగా పిసుకోండి. ఇప్పుడు కడుపు మీద బరువులాగా అనిపిస్తుంది నీకు. కొంచెం బరువులాగా అనిపిస్తుంది. ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఇప్పుడు కడుపు మీద కొంచెం ప్రెషర్ లాగా ఉంటుంది. చేతులు పిసుక్కో. ఒరేయ్ ఏం చేస్తాను లే, చేతులు బయటకు వచ్చానులే. లేదమ్మా, మీ యోగా మీద మట్టి పోయా. నువ్వు చేతులు పిసుక్కుంటాడు, నువ్వు చేతులు పిసుక్కుంటాడు. నేను ఎక్కడ చూడలేదురా. ఏంద్రా ఇది, వాయమ్మ ఎక్కడో అడవిలో పట్టకపోయి ఏమో చేసినట్టుంది. నీకు మొత్తం స్టమక్ అంతా ఫ్లాట్ అవుతుంది. కడుపులో అంతా మొత్తం బయటకు వచ్చానురా. ఏం లేదమ్మా, ఏమి లేదు, టెన్షన్ తీసుకోకుండా. భయపడద్దమ్మా. యోగాలో ఒకటిమ్మా, కడుపు ఫ్లాట్ చేస్తాడు. అవుతుందమ్మా, కడుపు ఫ్లాట్ చేస్తాడు ఆ పిల్లోడు. ఫ్లాట్ అవుతుందమ్మా. చచ్చిపోయి పేగులు బయటకు వచ్చాక ఏం కాదు. ఏం కాదమ్మా, మీరు మళ్ళీ పడుకోండి. పండుకో చెప్తా, పండుకోమా. ఏం కాదమ్మా, పడుకోండి. పండుకో. ఏం బాబీ, ఎన్ని రోజుల నుంచి ఇట్లాంటి యోచన చేసినావు బాబీ? ఆలోచనలు చేసుకున్నావు నువ్వు? లేదు మా యోగాలో టెక్నిక్ మా. బరువు ఎత్తునాసనని బరువు పడితే అప్పుడు ఏమైతుందంటే కడుపు ఉదారంగా ఉండేది, ఇట్లా నిటారుగా. నేను ఆడ వినిలా బాబీ, ఇన్ని యోగా క్లాసులు చూసినాను, రకరకాల యోగాలు చూసినాను నేను. కూర్చో, పనుకో, చేతులు పిసుక్కో. అదే ఇట్లా పనుకొని చేతులు పిసుక్కో అంటన్నా. చేతులు ఎందుకు విసుక్కోవాలా? ఇక్కడ నాడీలు ఉంటాయి. నాడిలా స్టాప్ అవుతాయా? కావమ్మా, నువ్వు ఇట్లా అనుకుంటా అంటే అవి నీకు అంత వెయిట్ పడితే నాడిలే కాదు మొత్తం అన్ని బాడీలో స్టాప్ అయిపోతాయి. కంప్లీట్ వెయిట్ వేయడు. చెప్పు సార్, మీరే చెప్పండి సార్. కంప్లీట్ వెయిట్ ఏం లేదు మా, కంప్లీట్ వెయిట్ ఏం లేదు, జస్ట్ ఏదో. నువ్వు ఎప్పుడు చాలు అంటేనే ఆఫ్ చేస్తారు. చాలు అని వెళ్ళడితే నా పానం పోతాదేమో. లేదు లేదు, నువ్వు ఎప్పుడైతే చాలు అంటావో అప్పుడు ఆఫ్ అయిపోతుంది. నాయనా, చేతులు పిసుక్కుంటా. ఏందిరా భగవంతుడా. చేతులు పిసుక్కుంటాడు అంతే. చేతులు పూలుగా. ఏమి అయ్యో ఏం కాదు. దేవుడా బాబే, బాబే సెట్ అవుతుందమ్మా. బరువు ఎంత పెట్టి కూర్చున్నావు? పెట్టలేదు బరువు, నా కొడుక నిజంగానే పెట్టలేదు. నాకు ఎంత వెయిట్ అనిపించింది. 70 kgs పైన ఉన్నావు నువ్వు. చేతులు సరిగ్గా పిసుక్కోలేదు. చేతులు పిసుక్కుంటే వెయిట్ తగ్గుతుందా? నా కొడుక ఈసారి చేతులు పిసుక్కుంటే సార్ కూర్చుంటాడు. ఓ అమ్మా, అంతే. అందుకే నా దేవుడు కనపడతాడని ఇది. వద్దురే నాయన, మీ యోగాకు నమస్కారం అప్ప. అందుకే దేవుడు కనపడతాడని కనపడతాడు దేవుడు నాయన. ఇది బండాసనం. బండాసనం అంటే బండకు గచ్చకపోతానా? లేదమ్మా, బండలాగా తయారవుతుంది ఒళ్ళు. అబ్బా బాబా బాబా, ఏమి వీపు నొప్పి ఉంది కదా, నాకెందుకు బాబీ, నువ్వు అబద్ధాలన్నీ చెప్పినాను. అబద్ధాలు కాదు మాస్టరు, అన్ని చేస్తాడు. ఏరోబిక్స్ నీకు చూపి ఒకసారి. ఏరోబిక్స్ కావాలన్నా నీకు ఏం కావాలి? ఏరోబిక్స్ కావాలా, డాన్స్ భరతనాట్యం కానీ వేరేది ఏమైనా కావాలా, యోగా కావాలా, లేదంటే జిమ్ కావాలా, కుస్తీ పోటీలు కావాలి, ఏం కావాలో చెప్పు. నీకు నువ్వేంది బాబీ వచ్చిన పొట్ట మీద కూర్చున్నావు? అది ఏందనుకుంటున్నావు అమ్మా? ఇప్పుడు చేతులు పిసుక్కుంటున్నప్పుడు పొట్ట మీద కూర్చుంటే ఏమైతుందంటే పొట్ట స్లోగా అనేది ఫ్లాట్ అవుతుంది. అడుగు గమ్మనుండులే, ఎవరికిలే కథలు చెప్తావు? కథలు చెప్తానాడు. నా మాట నమ్మవు కదా, సార్ అడుగు. అవునమ్మా, బాగా ఫ్లాట్ అవుతుంది, అలాగా ఫ్లాట్ గా అవుతుంది. నీలాగైతే నేను గోయిందా గోయిందా. చూడండి ఎంత ఫిట్ గా సార్ అడుగు, చెప్తాడు నాయక్ సార్. ఏంది నాయక్ సార్ అడుగుతావు నాయన? కొత్త కట్టుకోకూడదా? కొప్పు కట్టుకోవాలి కదా. కట్టినావా? చూడండి, కళ్ళు నాయక్. నా పేరు కళ్ళు, దీని పేరు నాయక్. కళ్ళు నాయక్.
నీలాగా పొట్టబడి నీలాగా అయితే పట్ట కదమ్మా, ఇది ఏమంటారంటే దీని బండ అంటారు దీన్ని. నీకు నడుము నొప్పి పోగొట్టాడు. అది కడుపు కాదు బండ. బండలాగా తయారు చేసుకున్నాను నేను. నడుము నొప్పి పోగొట్టాడు, ముందుకు రా. అవునమ్మా. ఎన్ని నడుము నొప్పి అయినా నువ్వేందో బాబీ. మీరు పడుకోండి మా మీరు. మళ్ళానా పడుకోండి. మళ్ళా అది వద్దులే, కాదు అది వద్దులే. కళ్ళు మూసుకో. అల్లాడాసన్ అని చాలా అల్లాడాసన్ అంటే బాడీ మొత్తం ఆడిస్తారా? నువ్వు చూడు, నీకు ఫ్లూయిడ్స్ గీడ్స్ మొత్తం అంతా సెట్ అవుతాయి కడుపులో. నీకు మొత్తం సెట్ అవుతాయో ఏమైనా నొప్పి వస్తే నేనేం చేయాలి అప్పుడు? అడుగు సార్, అడుగు. మీరిద్దరే ఖర్చు పెట్టుకుంటారా? సార్ అడుగు. అల్లాడాసన్ సారే ఖర్చు పెట్టుకుంటావా? నాకేమైనా ఏం కాదమ్మా, ఏమైనా అయితే ఖర్చు ఏమి పెట్టుకుంటావా? కాదమ్మా, నమ్మండి, నమ్మితే జీవితము. ఈడొచ్చి కూర్చొని పైకి పంపిస్తాడు అనుకోలే. మెడలు గిడలు లూజ్గా ఉండకు. ఓయమ్మ మెడల్ ఇంచకూడదు నాయన. లేదమ్మా, అదేం ఉంచాడు మెడల్. మళ్ళీ నాకు మెడల్ ఇంచేదంటే నాకు భయం నాయన. నాకు భయపడద్దు అంతే. జస్ట్ బాగా నీట్ ఫ్రీగా కూర్చొని నీకు బాగుంటుంది. నీకు చూడు ఎట్లా ఉంటుంది అల్లాడాసన్. ఏమైంది బాడీ అంతా నీకు వాళ్ళు షేక్ ఇస్తుంది. బాడీ మొత్తం నీకు బాడీ షేక్ అయితేనే బాగా షేకింగ్ గా ఉంటుంది. నీకు బాడీ మొత్తం బెల్ట్ వేసినప్పుడు అల్లాడి వాళ్ళు కడుపు పోతుంది చూసినావా? సౌన బెల్ట్ అనేసి ఇంతకు ముందు వచ్చేది కదమ్మా, అట్లానే అట్లా ఏం కాదు, సెట్ అవుతుంది. బాబీ నువ్వేమో చూడు చేస్తావు బాబీ. నా బాడీ అంతా అల్లాడుతా, తలకాయ నుంచి షేక్ అవుతుంది. మళ్ళీ అంత స్లిమ్ అవుతుంది. నేనేమి లావలేను, నేను స్లిమ్ గానే ఉన్నాను. నా అంత స్లిమ్ అవుతారమ్మా మీరు. నేను స్లిమ్ ఉండే, నువ్వు స్లిమ్ అన్నారు నిన్ను. లేదమ్మా, దీన్నే స్లిమ్ అంటారమ్మా. నిన్ను దుబ్బ అంటారు. లేదమ్మా, నీకు బాగా ఫీల్గా ఏంది బాబీ? నేను ఆడ ఉన్నా బాబీ అగలు. అయ్యో 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 కళ్ళు తెస్తారు. గమ్ముడు గమ్ముడు బాబే వద్దు బాబే. ఏమైంది ఆ కళ్ళు నాకు కళ్ళు ముప్పు వస్తుంది. ఎందుకు వస్తుంది లేమ్మా నీకు? వద్దు బాబే వద్దు. సొగిలి నా కొడుకల్లారా. ఏమైంది? బాగుంది కదా గుడుకు. బాగుంది కదమ్మా. ఇద్దరు సొగిలా ఇద్దరికి నాకు తప్ప. ఓయమ్మ అది అరిసినప్పుడే నాకు తెలిసిపోయాలి పని యోగా కథ. యోగానే నీకు యోగా రాదు. యోగానే నీకు ఇంకా మంచి మంచి టెక్నిక్ నేర్పిస్తా. ఇంకొక టెక్నిక్ మా. ఇంకా నేను హాస్పిటల్కి పోను. ఒక్కటే అంటే వద్దప్ప. ఒక్కటే ఏదో ఇను. ఒక్కటే అంటే ఏదో ఇనుమా. ఇట్లా ఈసారి ఇట్లా పడుకోండి. బోర్ల పక్క అంట. బోర్ల పక్క పడుకోండి. మళ్ళీ ఏం బండరాయి తెచ్చి పెడతారా? ఏమో నాకు తెలియదు. సార్ ఏం చెప్తాడు. బోర్లు అంటే పనుకో. ఇప్పుడు మీకు మెడ నొప్పి తీసినట్టుగా అనిపిస్తుంది కానీ నొప్పి ఉండదు. అది అట్లే పట్టుకొని పైకి నడాలు ఎంచుతాడు అన్నమాట. ఎరికి తలకాయ పట్టుకొని కొంచెం జస్ట్ అట్లా మెడ ఏంద్రా జుట్టు లాగుతున్నారు? మెడలు ఒరే జుట్టు లాగుతున్నారా? ఎందుకురా? ఎనికి పో అంట అన్నప్పుడల్లా నోట్ ఎనికి పో. నడాలు ఎనికి ఇట్లా కాళ్ళ దగ్గర కానిస్తే ఇంకా నావి ఆడవాడు మార్చి మొత్తం ఇరిగిపోతాయి. తల్ల కాదు జుట్టు మాత్రమే అమ్మా లే సొగిలినా కొడుకల్లారా. ఇది యోగా అంటారా? నీకు ఫ్రీ అవుతుందా లేదా? ఎవరా నేర్పించింది అది మీకు యోగా? ఇది ఫ్రీ అయిందా లేదా? ఏంది ఫ్రీ అయింది? పీకుతాండిడా. ఇప్పుడు చూసినారు ఎంత అలర్ట్ అయిపోయినారు. ఏంది అలర్ట్ అయిపోయినాను? నా బొంద అలర్ట్ అయిపోయినాను అని అక్క. ఇది జుట్టాసనమ్మా. ఇది నచ్చలేదా? మెంటలా? ఎదినా కొడుక నువ్వు? ఎదినా కొడుకువే నువ్వు? సరే అది ఇది చూపిస్తున్నా. బ్రేక్ డాన్స్ చూపిస్తాడు. బ్రేక్ డాన్స్. ఇంకా నీ బ్రేక్ డాన్స్ ఎంత మాత్రం ఉంటుందో నాకు ఇంకా ఐడియా వచ్చేసిందప్ప. నమస్కారం నైనా. నీ బ్రేక్ డాన్స్ అందిస్తే నిన్నే కోరుకుంటా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నీ పాటకి నా తాళం అట్లా. నిన్నే కోరుకుంటా. ఏంద్రా ఇది? నిద్రలోనూ నిన్నే నీడైతే
ఏందిరా పవర్ఫుల్ చేస్తాడు. ఎందుకు నీకు ఏం కావాలంటే అది నీకు సోనా కావాలన్నా కానీ నీకు కింద పెట్టి ఏరోబిక్స్ చెప్పమన్నా కానీ చేపిస్తాం. యోగా గానీ ఇంకా యోగా నడాలిస్తావా? అంతేగా. యోగా ఇంకొక ఇంకా నువ్వు ఒక యోగా దానికి 1000 రూపాయలు ఇస్తానన్నా కానీ నేను చేయను. నువ్వు ఇయ్యాలమ్మా. నేనెందుకు ఇస్తా? ఇట్లా పనులకి వాళ్ళే ఇయ్యాల. ఇంకొకటి ఇట్లా యోగాలకి చంద్రభిక్ష యోగాలకి వాళ్ళు మీరే ఇచ్చుకోవాలా. నువ్వు చేయించుకోలే ఎప్పుడు ఒత్తించుకుంటా అంటావు. వద్దునైనా ఏంది బాగుందినైనా బాడీ అంతా షేకిచ్చి మెదడు కూడా షేకిచ్చా. నీకు త్రికోణాసనం వద్దునైనా చెప్పేదన్నా మింద దొర్లుతాడు అంతే నీ మీద. ఏం బాబీ మెంటలా? ఏమైంది మా? ఏం నేనేమన్నా ఉండల్లనే పోల్లనే? మీరు పడుకోండి మా. చాలా స్లిమ్ అవుతావు. నేనంతే ఇట్లా అది లామినేషన్ అట్లా కరచకపోతా నేను. సరే గానీ అది వద్దు గానీ త్రికోణాసనం తిప్పుతారా? ఆహా నేను తిప్పేదేం కాదు. కాళ్ళు పట్టుకొనేసి నీకు బండకేసి కొడతారా? తిరుగుతాడు అన్నాడు ఇట్లా. ఏంలే మామూలుగా ఇట్లా ఆడుకుంటే అట్లా అప్పుడు చిన్నప్పుడు తిరుగుతా అంటారు కదా అట్లా తిరుగుతాడు కాళ్ళు పట్టుకొని. ఏమైంది? ఏం నీ తలకాయ తిరుగుతాందే? కాళ్ళు పట్టుకొని తిప్పితే నేను ఉండాలనా పోలనాలే? అయ్యో నీకు అర్థం కావడంలే. అన్ని బాగా అర్థమైతానేలే. ఇప్పుడు కాళ్ళ దగ్గర నుండి బ్లడ్ కాటుకు వస్తుంది. బ్లడ్ అంతా హెయిర్స్ కళ్ళు ఫేస్ గ్లో వస్తాయి, పోతాయి, స్ట్రాంగ్ అవుతాయి. ఏంది స్ట్రాంగ్ అవుతాయి? నా బొంద వద్దురా, వద్దు నిజంగా తగిలీడు ఎక్కడ కూడా. నువ్వు నమ్ము తగిలీడు తగిలీడు అన్నాక తగిలీడు వద్దు. ఎందుకు అంత టెన్షన్ తీసుకో. కాదు నువ్వేమైనా ఇడిచిపెట్టవచ్చు. నీకేం అర్థం కావడం లేదు. నీకు నీ బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా. నీకు నువ్వు చేసుకోలే బ్లడ్ సర్క్యులేషన్? కాళ్ళు పట్టుకొని వద్దు నాకు. నమస్కారం మీ యోగాలకి. నమస్కారం అప్ప. ఓయమ్మ మంచి యోగా మాస్టర్ని పట్టుకొచ్చినావు. సింపుల్ గా వద్దు బాబీ. బాబీ ఏంది కాదు నమ్ముమా. గాలి పోతున్నాయి. వద్దు పోతే మళ్ళీ ఏదో నువ్వు చెప్తే బాగా చేస్తావు బాబీ. దగ్గరకు వచ్చానుక ఎగిచ్చిదంతా ఒక్కోరు కాలు కానీ 2 కాళ్ళు పట్టుకుంటాడు. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. బుద్ధితో చచ్చిపోతావు నా కొడక. లే బాగున్నావు నేనే సొగిలోడా. నీ యోగాకి దండం పెట్టచ్చు నాయనా. నమస్కారం తీసుకుంటాం. కాళ్ళు ఇస్తే అట్లా ఎందుకు నాయనా? కాలు ఇగ్గేకా? అందుకే నేను కాళ్ళు పైకి ముడుచుకున్నాను.